హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాల తరలింపు కొనసాగుతుందని జలవనరుల శాఖ సీఈ వరప్రసాద్ స్పష్టం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్పై ఏర్పాటు చేసిన ఓ పంప్ హౌస్ వద్ద సాంకేతిక సమస్య రావడంతో కాసేపు ఆ ప్రాంతంలో నీటి సరఫరా నిలిచిందని తెలిపారు. పొంగనూరు బ్రాంచ్, కుప్పం బ్రాంచ్ కాలువల్లో కృష్ణా జలాల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. కుప్పం బ్రాంచ్ కాలువపై ఏర్పాటు చేసిన పంప్ హౌస్లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తల్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. 3 పంప్ హౌసుల్లో చివరి పంప్ హౌస్ వద్ద కొంతమేర సాంకేతిక సమస్య ఏర్పడిందని, కొన్ని గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరించి కృష్ణా జలాలను యథావిధిగా తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపే పనిలో నిమగ్నమయ్యామన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీటి ప్రవాహం గురించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీరు నిరాఘాటంగా పంపిణీ చేస్తున్నాము. కుప్పం బ్రాంచ్ కెనాల్లోకి 21వ తేదీ నీరు ప్రవేశించింది. తర్వాత చివరి పాయింట్ అయిన పరమసముద్రం ట్యాంకుకు ఆగస్టు 25వ తేదీ సాయంకాలం చేరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ మంత్రివర్యులు జలహారతి 30వ తేదీ ఇవ్వటం జరిగింది పరమసముద్రం ట్యాంక్ దగ్గర. అప్పటి నుంచి కూడా కుప్పం బ్రాంచ్ కెనాల్కు నిరాఘాటంగా నీటి ప్రవాహం జరుగుతూనే ఉంది. కాకపోతే నిన్న చిన్న ఆటంకం వలన 3 పంప్ హౌసుల్లో 3వ పంప్ హౌస్ అయిన K3లో చిన్న ఆటంకం జరిగి ఒక 24 గంటలు K3లో మాత్రమే నీటి ప్రవాహం ఆపటం జరిగింది. అట్లని కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటి సప్లై ఆపటం జరగలేదు. అది K1 బిట్వీన్ K1 అండ్ K2కు, K2 అండ్ K3కి ఉండే సులుయిసులకు మళ్లించి వచ్చే నీటి ప్రవాహాన్ని దగ్గరలో ఉన్నటువంటి చెరువులకు నింపటం జరిగింది. K3 అంటే 3వ పంప్ హౌస్లో కూడా మరలా దాన్ని రెస్టోర్ చేసి నిరాఘాటంగా నీటిని పంపిణీ చేయటం జరుగుతుంది. ప్రవాహము కాన్స్టెంట్గా కుప్పం బ్రాంచ్ కెనాల్లో జరుగుతుంది. అవాస్తవాలు ఎవరు ప్రచారం చేయొద్దు, వాటిని నమ్మకండి. కుప్పం బ్రాంచ్ కెనాల్కు ఉండే చెరువులు ఇప్పటి వరకు 110 గుర్తించడం జరిగింది. 110 ట్యాంకులు నింపుతాము. జలాలతో, కృష్ణా జలాలతో నింపటం జరుగుతుంది. మరియు అదనపు చెరువులను కూడా గుర్తించమని గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఆ పనిలో మా స్టాఫ్ అందరూ నిమగ్నమై ఉన్నారు. అందువలన పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో కానీ, కుప్పం బ్రాంచ్ కెనాల్లో కానీ అన్ని చెరువులకి కూడా నీళ్లు నింపే బాధ్యత జలవనరుల శాఖ తీసుకుంటుంది. ఈ సీజన్లో ఎటువంటి ఆటంకము లేకుండా అందరికీ నీళ్లు సప్లై జరుగుతుంది.